నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. కూటమి ప్రభుత్వానికి కాసులు దండుకోవడమే పరమావధిగా మారిందే తప్ప రాష్ట్ర ప్రజల సంక్షేమం, రక్షణ అనేది పట్టడం లేదని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు. శనివారం స్థానికంగా మండపేట వైసీపీ పార్టీ ఆఫీసులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి పోలవరం, అమరావతి అంటూ తమ సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుందన్నారు. లాభపేక్షలో పడి ప్రజల మన ప్రాణాలను గాలికి వదిలేసిందన్నారు. ఇటీవల మండపేట నియోజకవర్గం రాయవరంలో అలాగే పలు వరుస పేలులు జరుగుతూ బాణసంచా తయారీ కేంద్రాలు మృత్యు గృహాలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలన గాలి వదిలేసి మీరు ధనార్జనతో అక్కడ ఉన్నటువంటి పోలవరం మీద లేదంటే ఇక్కడ ఉన్నటువంటి అమరావతి మీద దృష్టి ఎందుకు పెడుతున్నారు అనేటువంటిది అందరికీ తెలుసు. మీకు ఏదైతే ధనార్జనతో చేస్తున్నటువంటి పనులు చాలా దుర్మార్గమైనటువంటి విధంగా ఉంది. ప్రమాదవశాత్తు జరగవచ్చు, దానికి ఎవరో ఏమీ చేయలేరు. కానీ ప్రభుత్వం చర్యలు అనేటువంటి ఏ విధంగా ఉన్నాయనేటువంటిది చూస్తే మీరు ఎంతవరకు దీన్ని పట్టించుకుంటున్నారు అనేటువంటిది కూడా అర్థమవుతుంది లేనటువంటి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. సమాధానం చెప్పడం అంటే ఆ చనిపోయినటువంటి కుటుంబీకులను ఆదుకోవటం అనేటువంటిది ఒకటి. ఈ సంఘటన జరగటానికి అక్కడ ప్రభుత్వం తీసుకోవాలనేటువంటి చర్యలన్నీ తీసుకుందా లేదా అనేటువంటిది తీసుకోకపోతే, ఎందుకంటే రాయవరం దగ్గర అమరపాలెం సంఘటన జరిగిన తర్వాత ఇదే పేలుడికి సంబంధించినటువంటి బాణసంచా తయారు చేసేటువంటి కర్మాగారంలో జరిగినటువంటి పేలుడిలో ఒక రిపోర్ట్ ఇస్తుందని చెప్పేసి అన్నారు. సెక్రటరీ గారు వచ్చారు, ఆ రోజు నేను కూడా కలిశాను. మరి ఏ విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అంటే ప్రజల కంటి తుడుపు కింద ప్రజల్ని మభ్యపెట్టేటువంటి దానికే పనిచేస్తుంది తప్పితే నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేటువంటిది వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం అనేటువంటిది ఈ సందర్భంగా తెలియబడుతూ ఆ చనిపోయినటువంటి కుటుంబాలకి వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియపరుస్తున్నాం. ఈ సందర్భంగా చనిపోయినటువంటి కుటుంబాలకి కనీసం 50 లక్షల రూపాయలు తక్కువ కాకుండా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం కోసం నష్టపరిహారం ఇవ్వాలనేటువంటిది డిమాండ్ చేస్తూ ఆ చనిపోయినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకుని ఉంటే వాళ్ళ అర్హతకు తగ్గట్టుగా వాళ్ళ ప్రభుత్వంలో ఉద్యోగాలు కూడా కల్పించాలనేటువంటిది వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకు చెప్తున్నాం అంటే ఇదే సంఘటన మరి ఎలమంచిలి దగ్గర జరిగినప్పుడు ఎవరది కంపెనీ కాదు, జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి వాడికి చనిపోయినటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి రోజుల్లోనే కమిషన్ వేస్తాం లేకపోతే రిపోర్ట్ తెప్పించుకుంటామని చెప్పలేదు ఆయన జగన్మోహన్ రెడ్డి. రోజులు తిరగకుండానే ఒక కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చినటువంటి సంఘటనలు మనం చూసాం. ఆ విధంగా ఈ చనిపోయినటువంటి వేట్లపాలలో జరిగినటువంటి దుర్ఘటనలో చనిపోయినటువంటి కుటుంబాలందరికీ కూడా ప్రతి కుటుంబానికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం వాళ్ళకి చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం కోసం వాళ్ళ కుటుంబంలో చదువుకుని అర్హతను బట్టి వాళ్ళకి ప్రభుత్వం ఉద్యోగాలు కూడా కల్పించాలనేటువంటిది ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.